దేవుడికి నా వందనాలండి. ఇస్సాకయ్య గారికి నా నిండు వందనాలండి. మాకు పెళ్ళయి 7 ఇయర్స్ అవుతుందండి. మాకు గర్భఫలం లేదు. అయితే మేము మా అమ్మగారు చెప్పారండి, మాకు ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా గర్భఫలం కలుగుతుందని చెప్పారు. అప్పుడు మేము తాడేపల్లిగూడెం ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన మాకు చెప్పాడండి, నీకు మగపిల్లాడే పడతాడమ్మా, నీకు సంతానం కలుగుతుంది, నువ్వు బాధపడొద్దు, నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు సంతోషంగా వస్తావని చెప్పాడు. అలాగే 7 వారాలు వచ్చామండి. 7 వారాలు 7వ వారం మాకు దేవుడు శుభవార్తను అందించాడండి. నాకు గర్భఫలం కలిగింది. గర్భఫలం కలిగాక కూడా నాకు హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమని చెప్పారంటే, ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యింది కానీ లోన బిడ్డ అయితే మాకు కనిపించట్లేదమ్మా, ఒక 15 రోజులు చూస్తాము, చూశాక కనిపించకపోతే తీసేయాల్సి వస్తుందని చెప్పారు. అలానే ప్రార్థన చేసుకొని మేము మళ్ళీ వెళ్ళామండి. వెళ్ళినప్పుడు బాగానే ఉందమ్మా, అంతా బాగానే ఉంది, బిడ్డకి ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. అలా 9 నెలలు బాగానే గడిచేయండి. 9వ నెల ఇంకా డెలివరీకి ఒక 20 డేస్ అలా ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ పెద్ద స్కానింగ్ తీపిచ్చి రమ్మన్నారండి. అలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ తీపించుకుంటే బిడ్డకు పొట్టలేదమ్మా, బిడ్డ తీసేయాల్సి వస్తుంది అని చెప్పారండి. అయితే ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చి అడిగాము, అంత బాగానే ఉందన్నారండి. మళ్ళీ పొట్టంతా తైలం బాగా రాసేసుకొని స్కానింగ్కి వెళ్ళానండి. స్కానింగ్ తీసి ఎవరమ్మా చెప్పింది, అంతా బాగానే ఉంది, బిడ్డకి ఏ ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉందని చెప్పారండి. అలా మళ్ళీ డెలివరీ రోజున నాకు ఉమ్మినీరు పడిపోయిందండి మొత్తం. అలా జంగారెడ్డిగూడెం వెళ్ళేసరికి బిడ్డ లోపలే మోషన్ అయిపోయింది, బిడ్డ కదలలేదండి. అయితే డాక్టర్ గారు అన్నారు, వెంటనే ఆపరేషన్ చేసేయాలండి, ఆపరేషన్ చేసి తీయపోతే బిడ్డ బతకదు, ఇప్పుడు ఈ బిడ్డ బతుకుందో లేదో కూడా తెలియదు, తల్లో బిడ్డ ఇద్దరిలో ఒకళ్ళే బతుకుతారని చెప్పారండి. ఇంకా నేను ప్రార్థన చేసుకున్నానండి. ప్రార్థన చేసుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే ఏంటి బిడ్డ అసలు కదులుతులేదు అన్నారు. నాకు బీపీ పెరిగిపోతుందండి, బీపీ కంట్రోల్లోకి రావటం లేదు. ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాక బిడ్డ ఆపరేషన్ చేసి తన ఏడుపు వినిపించాక నాకు మనసు సంతోషంతో నిండిపోయిందండి. దేవుడు ఇలా నన్ను కాపాడాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.